తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనలో తనదైన శైలిని చూపుతున్నారు. మంత్రి పదవి కూడా చేపట్టకుండా సీఎం పదవిని దక్కించుకున్నారు రేవంత్. ఇటు ప్రజల్లో అటు అధిష్టానం దృష్టిలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేస్తూ ప్రజలకు దగ్గరవుతున్నారు. రుణమాఫీతో రైతులకు మరింత దగ్గరయ్యారు. ఫ్రీ బస్ 500కే గ్యాస్ సిలిండర్ కారణంగా మహిళల మన్ననను ఆదుకున్నారు. ఇక ప్రతిపక్ష బీఆర్ఎస్ ను దెబ్బతీసేందుకు వ్యూహాత్మక ఆపరేషన్ ఆకర్ష్ చేపడుతున్నారు. ఇక్కడ కూడా ప్రజల నుంచి వ్యతిరేకత రాకుండా జాగ్రత్త పడుతున్నారు. ఇలా ఆపరేషన్ ఆకర్ష్ లో మొదట కాంగ్రెస్ గూటికి చేరిన ఎమ్మెల్యే దానం నాగేంద్ర బీఆర్ఎస్ టికెట్ పై ఖైరతాబాద్ నుంచి గెలిచిన దానం అధికారం ఎక్కడ ఉంటే అక్కడ ఉంటారన్న ముద్ర ఉంది. అందుకే బీఆర్ఎస్ ఓడిపోయి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నెలకే హస్తం నేతలతో టచ్ లోకి వచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే ఆలస్యం. వచ్చి గాంధీ భవన్ లో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. సికింద్రాబాద్ ఎంపీగా కాంగ్రెస్ తరఫున పోటీ చేశారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయలేదు. ప్రస్తుతం దానంపై అనర్హత పిటిషన్ పై తీర్పు పెండింగ్ లో ఉంది. ఇదిలా ఉంటే తాజాగా దానం నాగేంద్ర సీఎం రేవంత్ రెడ్డికి జలక్ ఇచ్చారు. ఓ ఇంట గోడను కూల్చిన కేసులో దానంపై కేసు నమోదుకు సీఎం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అధికారం ఉంటే ఏదైనా చేయవచ్చని, అధికారం కోసం పాకుల నేతల్లో మొదటి వ్యక్తి దానం నాగేంద్ర. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్ నేతృత్వంలో దానంకు కాంగ్రెస్ టికెట్ రాలేదు. దీంతో మరుసటి రోజే టీడీపీలో చేరి ఆ పార్టీ తరఫున పోటీ చేసి గెలిచారు. కానీ ఆ ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. దీంతో నెలకే దానం తిరిగి నాటి ముఖ్యమంత్రి వైఎస్ఆర్ ను కలిశారు. కాంగ్రెస్ లో చేరతానని వేడుకున్నారు. వైఎస్ఆర్ రాజనీతి మేరకు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి రావాలని సూచించారు. దీంతో రాజీనామా చేసి మళ్లీ కాంగ్రెస్ తరఫున పోటీ చేశారు. కానీ ఓడిపోయారు. అయినా వైఎస్ఆర్ దానం నాగేంద్రను దగ్గరుండి చూసుకున్నారు. అప్పటి నుంచి హైదరాబాద్ లో దానం దందాలు మొదలు పెట్టారు. తెలంగాణ వచ్చాక కాంగ్రెస్ ను వీడి బీఆర్ఎస్ గూటికి చేరారు. అక్కడ 10 ఏళ్లు ఉండి దందాలు కొనసాగించారు. ఇక గతేడాది కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో ఇప్పుడు కాంగ్రెస్ గూటికి వచ్చారు. ఇక్కడ మళ్లీ స్వేచ్ఛగా దందాలు మొదలు పెట్టారు. ఎవరు ముందు వస్తే వాళ్ళదే న్యాయం. ఇక దానం రూల్స్ విభిన్నంగా ఉంటాయి. దండాలు పెట్టించుకోవడం, దాదాగిరి చేయడం ఆయనకు ఇష్టం. అందుకే న్యాయం చేయాలని ఎవరు ముందు వస్తే వారికి న్యాయం చేస్తాడు. కబ్జా కోరే వచ్చి న్యాయం చేయాలన్న బాధ్యులకు ధమ్కి ఇస్తాడు. ముందు వచ్చిన వారిదే న్యాయం అని నమ్ముతాడు. ఈ క్రమంలోనే తాజాగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కు చెందిన భూమిలో ఉన్న కాంపౌండ్ వాల్ ను కూల్చివేశారు. దీంతో జీహెచ్ఎంసీ అధికారులు దానిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదుకే సీఎం ఆదేశం. పోలీసులు వెంటనే సీఎంఓను సంప్రదించారు. వారు సీఎం రేవంత్ రెడ్డితో జరిగిన విషయం చెప్పారు. వెంటనే కేసు నమోదు చేయాలని సీఎం ఆదేశించారు. దీంతో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేంద్రపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆయనతో పాటు ఆయన అనుచరులపై జూబ్లీ హిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 69 లో నందగిరి హిల్స్ లోని గురుబ్రహ్మ నగర్ లోని 800 గజాల స్థలంలో ఉన్న పహారి గోడను దానం నాగేంద్ర అనుచరులతో కూల్చివేశారు. ఆయన అనుచరులు గోపాల్ నాయక్, రవీంద్ర ఈ గోడను కూల్చివేశారు. దీనిపై జీహెచ్ఎంసీ అధికారులు చేసిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్. ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281 465 842.